49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, మోదీ వర్సెస్ కేసీఆర్. ఓవైపు ప్రధాని, మరోవైపు సీఎం. ఇద్దరు నేతలు కలిసే సమయం ఆసన్నమైంది. అసలే కమలం గులాబీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అవకాశం వచ్చిన ప్రతిసారి కేసీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలందరూ మోడీ నేతృత్వంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారా, మోడీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల 8న తెలంగాణ పర్యటనకు రాబోతున్నారు. ఉమ్మడి వరంగల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నారు. తాజాగా ప్రోటోకాల్ ప్రకారం మోడీ వరంగల్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. అయితే మోడీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలోనూ పలుమార్లు ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ఆహ్వానం అందినా కూడా సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. అన్ని సందర్భాల్లోనూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలికి వీడ్కోలు పలికేవారు. దీంతో ఈసారైనా కేసీఆర్ వస్తారా లేదా, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుందా అనే చర్చ మొదలైంది. 8న ప్రధాని వరంగల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడంతో పాటు హన్మకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, రహదారుల పనులకు భూమి పూజ, కాజీపేటలో రైల్వే వ్యాగన్ల యూనిట్లకు శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రాష్ట్రంలో 6,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. మరోవైపు మోడీ టూర్ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అధ్యక్షుడి మార్పు, కీలక నేతల కొత్త బాధ్యతలతో బీజేపీలో అంతర్గత పోరు తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే మోడీ సభ సక్సెస్ కావాలని ఫిక్స్ అయ్యారు. అయితే ఈ టూర్లో మోడీకి కేసీఆర్ స్వాగతం పలుకుతారా లేదా అనే సందేహాలు కొనసాగుతున్నాయి. త్వరలో ఎన్నికలుండగా ప్రధాని పర్యటన అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ టూర్ తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచే ఛాన్స్ కూడా ఉంది.